Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. BMW company was asked to pay compensation of 50 lakhs to a customer for supplying a defective car. Honorable Supreme Court of India, 3 judges bench, CJI, Dr. D.Y. Chandrachud, J.B. Pardiwala and Manoj Mishra bench. In the case of the state of AP versus BMW India Private Limited and others, in criminal appeal number 1044 by 2019, held that a compensation of 50 lakhs should be paid to the customer as a recuperative measure on 10/7/2004. Very late, just 2 days back, the judgment was given by the Honorable Supreme Court of India. Sorry. ఈ కేసు చూడగానే మీరంతా ఏమనుకుంటారు? నార్మల్లీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కేస్, మేబీ అన్ అపీల్ ఫ్రమ్ ది NCDRC, నేషనల్ కమిషన్ ఫర్ ది డిస్ప్యూట్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనుకుంటారు. కానీ ఇది చీటింగ్ కేస్. ఏ చీటింగ్ కేస్ వాజ్ బుక్డ్ అగైన్స్ట్ BMW కంపెనీ. ఏమిటి చీటింగ్ కేసు ఏంటనేది ఒకసారి మనం ఈ కేసులోకి వెళదాం. పూర్వపరాలకు వెళ్తే మీకు అర్థమవుతుంది. రైట్. GVR Infra Projects contracting company, GVR వాళ్ళు in 2009 they purchased a BMW X7 model car. Fine. అప్పుడు 30 lakhs అంతా ఉండేది. ఎనివే ఇట్స్ ఎ కాస్ట్లీ వన్. 2019 కూడా ఇది ఎక్కువ రేట్. రైట్. బట్ దిస్ BMW 7 series, while the owner was driving the vehicle, he noticed a serious defect. That third one, ఏదో మొత్తానికి ప్రాబ్లం వచ్చింది. Immediately he took it to the workshop, repaired it. BMW వాళ్ళు మనకు తిరిగిచ్చారు. Once again that same trouble has come. I think 2 or 3 times he vexed with the vehicle. సహజంగా వెహికల్ కొనుక్కున్న తర్వాత దట్టు కొత్త వెహికల్ ఉన్నప్పుడు జనరల్గా మనం ఏంటి, we don't expect any trouble వస్తే చాలా ఇబ్బంది పడతాం. ఈవెన్ ఇప్పుడు ఈ BS6 మోడల్ వల్ల నాకు ఇన్నోవా కార్ ఉంది. ఇదే ప్రాబ్లం. ఇన్నోవా డీజిల్ కొనుక్కున్నాను. ఆ డీజిల్ మధ్యలో ఎక్కడ ఒకసారి ఫ్లేమ్స్ లాగా వచ్చేదో ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్ DFP అంటారు, డీజిల్ ఫిల్టర్ పార్టికల్స్ ఏదో ఉంటుంది. సో అది రాగానే 3 పుల్లల వరకు పర్లేదు, ఎక్స్ట్రా అయితే బండి పక్కన పెట్టాలి. 3 పిల్లలు అయినా సరే స్పీడ్ తగ్గించి స్లోగా వెళ్తుంటే ఒక్కొక్కటి స్లోగా వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ టైంలో బయట ఆ సైలెన్సర్ నుంచి నిప్పు కణికల్లాగా వస్తాయంట. అంటే ఈ ఏమంటారు, డస్ట్ పార్టికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఆటోమేటిక్గా స్లో అవ్వాలి. సపోజ్ బెంగళూరు కానీ హైదరాబాద్ పోయేటప్పుడు స్లో అవడం, వెనకాల బండి వచ్చి ఎక్కడ కూర్చుతాడో భయం. కానీ BS6 మోడల్ అది యాడ్బ్లూ హైలైట్ వల్ల అవన్నీ ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. కానీ తప్పదు. సో ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ మీ. కానీ ఐ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఇట్. కొన్నాను బండి, ఏం చేస్తాం, దాంతో పడాల్సిందే. అఫ్కోర్స్ ఇట్స్ గుడ్ అన్నారు. ఇక్కడ BMW ఇట్లా డిఫెక్ట్ ఇస్తే ఖచ్చితంగా మనిషికి చిరాకు వచ్చి ఎందుకురా బాబు ఈ బండి కొన్నాం అనే పరిస్థితి. సేమ్ థింగ్ హ్యాపెండ్ టు దిస్ మ్యాన్. హీ వెంట్ టు సెంట్రల్ క్రైమ్. ఎందుకంటే బికాస్ దెర్ వాజ్ నో ప్రాపర్ రిప్లై ఫ్రమ్ ది BMW పీపుల్. ఈయన సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి వెళ్ళి గాట్ అ కేసు రిజిస్టర్డ్. GVR Infra, డెఫినెట్గా కదా పెద్ద ఆయన అయి ఉంటాడు. క్రైమ్ నెంబర్ 336 by 2019 కేసు రిజిస్టర్ అయింది. 418 and 420 కింద అనుకుంటా. 418 and 420 IPC చీటింగ్ కేసులండి. చీటింగ్ కేసు పెడితే దాని మీద దే ఆర్ ఫైటింగ్. BMW వాళ్ళు సరే కోర్టుకు వచ్చారు. కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో వాళ్ళు ఒకటే మాట చెప్పారు, వీ వాంట్. ఆ కోర్టులో మర్చిపోయాను, హైకోర్టు ఏం చెప్పిందంటే, కమాన్ రీప్లేస్ ద వెహికల్ విత్ న్యూ వన్, ఆర్ మెయిన్ అంటే డిఫెక్ట్ ఏదో డిఫెక్ట్ మీకు చెబుతుంటాం కదా 3 Ds అని. ఆ డిఫెక్ట్ ముందు కరెక్ట్ చేయమంటే అది చేసినా మళ్ళీ ప్రాబ్లం వస్తే నో రీప్లేస్ ఇట్ అని చెప్పి కొత్త వెహికల్తో పెట్టమన్నారు. దే ఆర్ రెడీ. కానీ ఈయన ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇక నాకు వద్దండి ఈ BMW కంపెనీ వీళ్ళకి దండం అని చెప్పి నా డబ్బులు నాకు ఇచ్చేయమన్నాడు. వాళ్ళు దే ఆర్ ఫర్ విచ్ దే ఆర్ నాట్ అగ్రేబుల్. దే వాంట్ టు రీప్లేస్ ఇట్ విత్ అ న్యూ కార్, బట్ దే డోంట్ వాంట్ టు పే ద మనీ. సార్ ఇంకా బిజినెస్ మ్యాన్ ఎవరైనా అలాగే చేస్తుంటారు. సో ఇష్యూ ఇలా నడుస్తూ ఉంది. హైకోర్టులో చెప్పారు BMW, అయ్యా వీఆర్ రెడీ టు రీప్లేస్ ఇట్. హైకోర్టు 480 కింద క్యాష్ చేసి, ఏమయ్యా నీకు ఇదేంటి, చెప్పారు కదా నువ్వు అడిగినంత మాత్రం డబ్బులు ఇవ్వాలని ఎక్కడ ఉంది, టేక్ ద వెహికల్. ఐ డోంట్ టేక్ అన్నాడు. 482 కింద క్వాష్ చేస్తారు.
no FIR. Then they went to సుప్రీం కోర్ట్ స్టేట్ తరఫున కూడా అప్పీల్ వేయడం జరిగింది. దాని మీద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్టేటెడ్ దట్ హైకోర్ట్ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు దట్ ఎక్స్టెంట్. కొత్త బండి ఇవ్వమంటాం, ఎందుకంటే ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కూడా చెప్పాడు, వెన్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వెహికల్ మీద లేనప్పుడు చాలా అది చూసిన కాడి నుంచి ఏదో ఒకటి ఉంటుంది, అందుకని చెప్పి సో ఈ యొక్క 15 years నుంచి ఎందుకు లిటిగేషన్ అని చెప్పి ఆయన వీళ్ళని కస్టమర్కి 50 లక్షలు కట్టమన్నాడు. ఇఫ్ దే ఆర్ అగ్రీయబుల్ మ్యాటర్ ఈస్ క్వాష్. ఆటోమేటిక్గా 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు కూడా వచ్చిందే చాలని చెప్పి ఒప్పుకుంటారు. సో దిస్ ఇస్ ద కేసులా. ప్లీజ్, కన్జ్యూమర్ కేసు అనుకుంటారు, కాదు క్రిమినల్ కేసు. ఒక్కోసారి ఇలా వస్తుంటాయి, అది చెప్పడానికే ఈ వీడియో చేశారు. దయచేసి వీడియో మొదటి నుంచి చూడండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.